హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చాలా రోజులైంది ముచ్చట్లలో పెట్టుకుని అన్నీ సాంగ్స్ అన్నీ అప్‌లోడ్ చేయడంలోను, ఎడిట్ చేయడంలో అయిపోతుంది. సో, నేను కూడా అన్ని షార్ట్స్‌లోనే మాక్సిమం అన్ని షార్ట్స్‌లోనే నేను మీకు రెసిపీస్ చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే షార్ట్స్ పెడుతున్నానో అప్పుడు ఫాస్ట్‌గా 1 మినిట్‌లో షార్ట్ చేయాలి కాబట్టి ఆ 1 మినిట్‌లోనే మీకు అన్నీ చెప్పేస్తున్నాను. బహుశా మీకు అర్థమవుతున్నట్టుంది. సో, నేనెందుకంటే మీకందరికీ టైం ఉండట్లేదు. నాకు తెలుసు మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసు. చాలా హెక్టిక్ టైమ్ ఉంటుంది మీకు. అందులోనే మళ్ళీ నాది ఇదంతా నేను ఎంతో మాట్లాడేసరికి మీకు చాలా బోరింగ్‌గా ఫీల్ అవ్వచ్చు అప్పుడప్పుడు. అబ్బా! ఏం వింటాంలే ఇంత ఇంత సేపు మాట్లాడితే ఇంత వినాలి అని ఎవరికైనా అనిపిస్తుందండి. మీకే కాదు ఎవరికైనా అనిపిస్తుంది. సో, టైం కూడా చాలా మనకి ప్రెషియస్ కదా! మనం ఎన్నో పనుల్లో ఉంటాం. ఇదే వింటూ కూర్చుంటే కుదరదు. సో, నాకు అర్థమైంది. సో, నేనిలా గంటలు మీకు 10 కనీసం 15 నిమిషాలైనా నేను ఒక్కొక్క రెసిపీకి నేను మీకు చెప్పడంలో నేను తీసుకుంటున్నాను. సో, నేను అలా తగ్గించేసి నేనిప్పుడేం చేస్తానంటే, ఒకే దాంట్లో, ఒకే ముచ్చట్లలో మీకు నేను 3 గాని, 4 గాని రెసిపీస్ ఏమైనా పెండింగ్ ఉంటే ఒకే దాంట్లో నేను మీకు చెప్పేస్తాను. సో దట్ ఒకటేసారి మీకు 4 రెసిపీస్ వచ్చేస్తాయి. సో, ఇంక నేనెక్కువ మాట్లాడను. మీకెందుకంటే నాకు తెలుసు మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసు. అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే అది. మీరొక్కరే కాదు. అందరికీ టైం అనేది చాలా విలువైనది. ఆ టైంలో మనం ఎంత ఉపయోగించుకోవాలో మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఇలా 15 నిమిషాలు, 15 నిమిషాలు నేను మాట్లాడితే మీకు కూడా ఫెటీగ్ అనిపిస్తుంది. మీకు కూడా బోరింగ్‌గా ఉంటుంది. సో, నా 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 మాటలు, నా ముచ్చట్లు మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే కంపల్సరీ నేను కూడా కంటెంట్ పెంచాలి. కంటెంట్ పెంచే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. కంటెంట్ ఏంటో లేదు ఎక్కువ సేపు నేను మాట్లాడకుండా మీకు తక్కువ సమయంలోనే మీకు ఒకే దాంట్లోనే మీకు అన్నీ వచ్చేటట్టు మాక్సిమం నేను ఇప్పుడు ఇక నుంచి వచ్చేవన్నీ రెసిపీస్ అన్నీ షార్ట్స్‌లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తేనో లేదా మీరేదైనా కామెంట్‌లో పెడితే ఇలా నాకిది ఈ రెసిపీది మాకు కావాలి అన్నప్పుడు నేను కంపల్సరీ నేను దానిది వాయిస్ ఓవర్ ఇస్తాను. సో, గుత్తి దొండకాయది నేను చెప్పేస్తా. ఫస్ట్ నేను రెసిపీస్‌లోకి వెళ్ళిపోతాను. గుత్తి దొండకాయది ఏం లేదండి. దొండకాయల్ని బాగా కడిగేసేసి 4గా చీల్చుకుంటారో, 2గా చీల్చుకుంటారో అది మీ ఇష్టం. మీరు ఎన్ని దొండకాయలు తీసుకుంటారో అది కూడా మీ ఇష్టం. కానీ ఆహ్, చీల్చుకుని బాగా కడిగేసాక చీల్చుకుని పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి. నేను ఆ రోజు ఉల్లిపాయలు వేయలేదు. సో, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. సో, మీరు బాండీ పెట్టండి. సారీ మీరు తరిగేసి ఉంచుకున్నాక అప్పుడు ఒక ప్లేట్‌లో ఉప్పు, కారం వేయండి. అలాగే కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, అలాగే మనం వంకాయ పొడి చేసుకుంటాం. గుత్తి వంకాయ పొడి చేసుకుంటాం కదండీ! గన్ పౌడర్ అంటాం. నేను ఆ సాంబార్ పొడి కూడా పంపించాను. ఆ సాంబార్ పొడి కొంచెం కొంచెం వంకాయ గుత్తి వంకాయ కూర పొడి ఉంటుంది చూసారా? అది కొంచెం, జీలకర్ర, ధనియాల పొడి అది కొంచెం, అన్నీ కొంచెం ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ తీసుకోండి. అలాగే ఉప్పు, కారం తీసుకోండి. తీసుకొని అన్నీ కలిపేసేయండి. కలిపేసాక అన్నీ కలిపి ఒక పౌడర్ అయిపోతుంది. అప్పుడు మీరు దీన్ని ఈ గుత్తి దొండకాయల్లో స్టఫ్ చేసేసేయండి. స్టఫ్ చేసేసాక మీరు బాండీ పెట్టుకోండి. బాండీలో ఇంక ఎలాంటి పోపు వేయరండి. మినపప్పు, శనగపప్పు ఏమీ వేయరు. జస్ట్ జీలకర్ర వేస్తారు. జీలకర్ర వేశాక 2 పచ్చిమిరపకాయలేస్తారు. మీకు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేస్తారు. ఉల్లిపాయలు వేస్తారు. ఉల్లిపాయలు వేగాక మీరు డైరెక్ట్‌గా ఈ గుత్తి దొండకాయ స్టఫ్ వేసేయొచ్చు. కొంచెం పొడి మాత్రం అట్టే పెట్టుకోండి. లాస్ట్‌లో మళ్ళీ ఇంకొకసారి జల్లాలి. ఇంక కూర అయిపోతోంది అన్నప్పుడు లాస్ట్‌లో ఇంకొకసారి ఈ పొడిని జల్లి అప్పుడు మీరు కొత్తిమీర, కరివేపాకుతో మీరు ఈ రెసిపీని హ్మ్. ఆహ్, ఎండ్ జేయొచ్చు. బ బట్ బాగా వేగాలి. వేగాలి అంటే మాత్రం ఉల్లిపాయలు వేగాక కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ లేనిదే తినలేరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కావాలంటే ఉల్లిపాయలు వేశాక వేయండి. వద్దండి మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేదు అన్నవాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. దాని తర్వాత స్టఫ్ చేసిన దొండకాయలు వేసేసి బాగా వేగి కొంచెం నీళ్లు 2 గుప్పెళ్ళు జల్లి అప్పుడు దాని మీద మూత పెట్టేయండి. మూత మీద నీళ్లు పోసి పెట్టండి. అలా కనీసం 10-15 మినిట్స్ పడుతుందండి. అప్పుడప్పుడు వెళ్లి చూస్తూ ఉండండి. నూనె వదిలేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అందులో పొడి వేసాం కాబట్టి జీలకర్ర, ధనియాల పొడి అలాగే గుత్తి వంకాయ పొడిలో మనం నువ్వులు వేస్తాం, పల్లీలు వేస్తాం. వీటిల వల్ల కూడా నూనె వదులుతుంది. అలాగే సాంబార్ పొడి ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. సో, మీరందరూ కూడా ట్రై చేయండి. అదంతా అయిపోయాక ఎప్పుడైతే అడుగంటేస్తోందంటూ అనిపిస్తుందో అప్పుడప్పుడు కొంచెం మీరు నీళ్లు జల్లుతూ ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. అంతా అయిపోయాక కొంచెం అదే ఉప్పు, కారం కూడా నేను ముందరే చెప్పేసాను.
చెప్పేసాను. ఈ పొడిలోనే కలిపేసుకోవాలని చెప్పాను. మీకు తగినంత మీరు ఎంత కారం తింటారో అంత. అంత అయిపోయాక ఇంక అయిపోతోంది అన్నప్పుడు మీరు కొంచెం దాచుకున్న పొడి మాత్రం మళ్ళీ ఇంకోసారి లాస్ట్‌లో ఒకసారి జల్లేసి కూరనంతా కలిపేసి కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అంతేనండి మీ గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోయింది. అలాగే మామిడికాయ బద్దలు. మామిడికాయ బద్దలు ఏం లేదండి. మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పంటికి తగిలితే బావుండేటట్టు అన్నట్టుగా మామిడికాయ ముక్కల్ని తరిగి పెట్టుకోవాలండి. మీరు ఎన్ని మామిడికాయలు తీసుకుంటారో అది మీ ఇష్టం. నేను తీసుకున్న దానికే నేను మీకు చెప్పేస్తున్నాను. నేను తీసుకున్నది చిన్న చిన్న మామిడికాయలు 2 అండి. సో, దానికి నేను ఒక గ్లాసు ఫుల్ ఒక మీడియం సైజ్ గ్లాస్ ఫుల్ ఆవపొడి తీసుకున్నాను. ఉప్పు తీసుకున్నాను. అలాగే కారం తీసుకున్నానండి. కారం మాత్రం 1 ½ వేశాను. ఉప్పు మాత్రం తలగొట్టి 1 గ్లాస్ ఫుల్ ఉప్పు వేశాను. అలాగే 1 ½ కారం వేశాను. నేను ఆశీర్వాద్ కారం వాడొచ్చు, లేదా 3 మ్యాంగోస్ వాడొచ్చు. మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ కారం వాడొచ్చు. కానీ దీనికి మాత్రం మెంతి బద్దలన్నాను కాబట్టి మీరు ½ గ్లాస్ మెంతులు తీసుకోండి. ½ గ్లాస్ ఆవాలు తీసుకోండి. తీసుకొని బాగా వేయించండి. బాగా అవి వేగిపోతాయి. మరి మాడిపోయేటట్టు కాకుండా మంచిగా దోరగా వేయించండి. మంచి వాసన ఉంటుంది. ఆ మంచి వాసన వచ్చినప్పుడే మీరు తీసేసేయండి. చల్లారాక టప్ టప్‌మని పేలుతూ ఉంటాయి కదండీ! మంచి వాసన వచ్చేసిందంటేనే వేగిపోయినట్టు లెక్క. దోరగా వేయించుకోవాలి సుమా. మరి నా మీరు బాగా వేయించేస్తే అది నల్లగా అయిపోతుంది పొడి. బాగోదు. దగ్గరుండి వేయించుకోండి. వదిలేయకండి. ½ గ్లాస్ ఆవాలు ఎందుకంటే గ్రైండ్ కూడా అవ్వాలి కదా! గ్రైండ్ అవ్వాలంటే ఆహ్, ఆ మాత్రం ½ గ్లాస్ ఆవాలు, ½ గ్లాస్ ఆహ్, మెంతులు లేనిదే గ్రైండ్ గూడా అవ్వదు. చిన్న జార్‌లో వేసేసి గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసేసి మీరు అది దాంట్లోంచి మీరు ఒక ఎంత అది మొత్తం కలిపి ఒక గ్లాస్ అవుతుందండి. ఒక గ్లాస్ అవుతుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆ గ్లాస్ నుంచి 2 స్పూన్స్ తీసేసి మిగతాదంతా వేసేసేయండి. మిగతాదంతా వేసేసి అప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసేసి కలిపేయాలండి. అంతేనండి మెంతి బద్దలయిపోయింది. లేదు మాకు కొంచెం మెంతి పౌడర్ తగ్గింది అన్నప్పుడు మీరు సెపరేట్‌గా తీసుకున్నది మీరు 2, 3 స్పూన్లు తీసేసారు చూసారా? అది మీరు కలుపుకోవచ్చు. ఫస్టే మీరు వేసేసారంటే కొంచెం చేదనిపించొచ్చు. కానీ చేదు రాదండి. అసలు మెంతి బద్దలంటేనే అంత టేస్టీగా ఉంటాయి. తగినంత నూనె పోసేయండి. సేమ్ ఆవకాయ కలిపినట్టే కలిపేయాలండి. నూనె పోసేసి బాగా ఆహ్, క కలిపేసేయండి. ఉప్పు, కారం కలిసేటట్టు మెంతి పొడి అన్నీ కలిసేటట్టు మీరు కలిపేసేయండి. కొంచెం ఏమైనా తగ్గింది మీకు మెంతి పొడిగా ఫ్లేవర్ గానీ, ఆవ పొడి ఫ్లేవర్ గానీ తగ్గింది అనిపించినప్పుడు మీరు సెపరేట్‌గా తీసి పెట్టుకున్న ఆ పౌడర్‌ని మీరు వేసేయొచ్చు. లేదు మాకు కరెక్ట్‌గా సరిపోయిందని కారం మాత్రం 1 ½ గ్లాస్ అయినా వేయొచ్చు, 2 గ్లాసెస్ అయినా వేయొచ్చు. నో ప్రాబ్లమ్. మీరు తీసుకున్న మామిడికాయ ముక్కలను బట్టి, ఉప్పుని బట్టి మీరు ఆ పులుపుని బట్టి మామిడికాయ పులుపు కూడా ఎంతుందో చూసుకోండి. దాన్ని బట్టి మీరు వేయాల్సిందే. సో, ఈ మెంతి బద్దలంటేనే ఈ ఆవు పొడి, మెంతి పొడి కలిపిన దాన్నే మెంతి బద్దలంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక దీంట్లో ఎలాంటి పోపు వేయవలసిన అవసరం లేదు. ఎలాంటి పోపు వేయక్కర్లేదు. అది కాసేపు అయ్యేసరికి మీరు పొద్దున పెడితే సాయంత్రానికే ఆ పులుపంతా వదిలేస్తుంది. ఊట వదిలేస్తుంది. సో, మీరు వేసిన నూనె అదంతా కలిపి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఇది కూడా ట్రై చేయండి. అప్పుడే 2 రెసిపీస్ చెప్పేసాను. ఆహ్, నన్ను న ఇంకోటి చెప్తాను. ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేశానని. ఫ్రూట్ కస్టర్డ్ మామిడి పళ్ళు తెచ్చుకుంటాం. అవన్నీ పండిపోతూ ఉంటాయి. కొంచెం తింటాం, కొంచెం తినం. అందరూ వేస్ట్ చేసేస్తూ ఉంటారు. సో, ఇంకా పాడైపోయే స్థితికి రాకుండానే మనం బాగా మెత్తగా ఉన్న వాటిల్ని బాగా కట్ చేసేసి, తొక్కంతా తీసేసి, ఆ గుజ్జునంతా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసేయాలండి. గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. బాండీ మీద పాన్ పెట్టండి. ఆహ్ ప్యాన్‌లో మీరు పాలు పోయండి. పాలు మరుగుతూ ఉంటాయి. పాలు మరుగుతూ ఉన్నప్పుడే మీరు ఈ ఈ హ్మ్, పా పాలు మరుగుతున్నప్పుడు సెపరేట్‌గా సెపరేట్‌గా పాలు తీసుకోండి. ఒక గ్లాస్‌లో ½ గ్లాస్ పాలు తీసుకొని అందులో మీ మీ దగ్గరున్న కస్టర్డ్ పౌడర్ వేయండి. కస్టర్డ్ పౌడర్ వేసి బాగా డైల్యూట్ చేసేసి ఆ పాలల్లో వేసేయండి. ఆ పాలల్లో వేశాక కలుపుతూ ఉండండి. అడగంటకుండా కలుపుతూ ఉండండి. అలాగే ఈ ఏదైతే మీరు మ్యాంగో అదే జ్యూస్ చేసేసారో అంటే ఓన్లీ పల్ప్‌ని మీరు ఆహ్, డ చేసేసారో మిక్సీ చేసారో ఆ పల్ప్‌ని మొత్తం స్మూత్ పల్ప్ అయిపోతుంది. క్రీమీ పల్ప్ అయిపోతుంది మొత్తం. దాన్ని ఈ కస్టర్డ్‌లో కలిపేయాలండి. కలిపేసేసి
బాగా తిప్పుతూ ఉండాలి. మీకు తగినంత షుగర్ వేసుకోండి. మీరు తీపి ఎంత తింటారు? కొంతమంది తక్కువ తింటారు. కొంతమంది ఎక్కువ తింటారు. మీకు రుచికి తగినంత షుగర్ ఎంత వేసుకోవాలో మీకు తెలుసు కాబట్టి, ఇంక ఎలాంటి ఫ్రూట్స్ వేయొద్దు. దానిమ్మ గానీ, యాపిల్స్ గానీ, ఎలాంటి ఫ్రూట్స్ గ్రేప్స్ గానీ ఏమీ వేయొద్దు. జస్ట్ మ్యాంగో కస్టర్డ్ కాబట్టి ఓన్లీ ఆ మ్యాంగో పల్ప్‌ది జ్యూసే వేయాలి. తగినంత షుగర్ వేసుకున్నాక కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. బాగా అది పొంగు వచ్చేటట్టు చూసుకోండి. పొంగు వచ్చేటట్టు చూసుకొని ఒకటి 2 సిమ్‌లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవద్దు, అడుగంటేస్తుంది. సిమ్‌లోనే పెట్టుకొని అలా కలుపుతూనే ఉండండి. స్పూన్‌తో కలుపుతూనే ఉండండి. అది ఒక థిక్ టెక్స్చర్‌లోకొచ్చేస్తుంది. అప్పుడే బంద్ చేసేసేయండి. బంద్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారనివ్వాలి. మీరు ఆ పల్ప్ తీసేటప్పుడే ఒకవేళ బంగినపల్లి మామిడి పళ్ళుంటే మీరు ఆ బంగినపల్లి మామిడి పళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అదొక్కటే మీరు ఆ ఫ్రూట్ కస్టర్డ్‌లో వేయాలి తప్ప ఇంకే ఫ్రూట్ వేయకూడదు. మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్‌లో మ్యాంగోసే ఏవైనా పీసెస్ ఉంటే మ్యాంగోసే తొక్క తీసేసినయి చక్కగా కట్ చేసి నీట్‌గా ఉన్నవి కస్టర్డ్‌లో వేసేయండి. అంతేనండి. కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. అంతేనండి. మీ రెసిపీ తయారైపోయింది. ఫ్రూట్ కస్టర్డ్ చాలా వెరైటీగా ఉంటుంది. చాలా బావుంటుంది. చల్లగా తింటుంటే జస్ట్ ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది. బికాజ్ అంత స్మూత్ టెక్స్చర్ అయిపోతుంది. మనం మామిడి పండుని గుజ్జునంతా మనం గ్రైండ్ చేసేసాం కాబట్టి, పాలల్లో ఆ కస్టర్డ్ ఫ్లేవర్ ఇవంతా ఇలాచీ ఫ్లేవర్ అంతా కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. అలాగే ఆలుగడ్డ కూర 5 నిమిషాల్లో ఎలా తయారైపోతుంది అని కూడా రావచ్చు. బంగాళదుంపలు మనకి రెడీగా ఉంటే ఇంట్లో తొందరగా అయిపోతుందండి. అప్పుడప్పుడు మనం ఏ పని చేసుకోలేనప్పుడు చాలా లేట్ అయిపోతుంది అన్నప్పుడు కూడా మనం బంగాళదుంపల్ని ఇంట్లో ఉంటే మాత్రం అందుకే ఎప్పుడు మన ఇంట్లో బంగాళదుంపలు సేఫ్ సైడ్‌గా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఏ కూర లేనప్పుడు బంగాళదుంపలు మనకి చాలా సహాయపడతాయి. సో, మీరు బంగాళదుంపల్ని అన్నం ఉడకబెట్టుకునేటప్పుడే బంగాళదుంపల్ని కూడా ఉడకబెట్టేసుకోండి. మీకు ఎన్ని దుంపలు కావాలో, మీకెంత కూర కావాలో దానంతా. నేను ఉడకబెట్టినవైతే 6, 7నండి. మీడియం సైజ్ 6, 7 బంగాళదుంపలు ఉడకబెట్టేశాను. ఉడకబెట్టేశాను. ఉడకబెట్టేశాక చల్లారిపోయాక అవి తొక్క తీసేసుకోవాలండి. తొక్క తీసేసుకొని చక్కగా మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకూడదండి. ముక్కలు ముక్కలు అయ్యేటట్టు కత్తితోనే కట్ చేయండి. అంతేగాని చేత్తో పిసికేసి మనం వేరే ఉప్మా కూరలో చేసుకుంటాం చూసారా? ఉప్మా కూరలా చేయకూడదండి. చిన్న చిన్న పీసెస్‌గానే కట్ చేయాలి. అప్పుడు బాండీ పెట్టుకోండి. బాండీలో మీరు ఆవాలు, జీలకర్ర మీకెన్ని వేయాలో మీకు తెలుసు. నేనింక మీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ వంట వచ్చు. నేను నేను హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ విమెన్. ఉద్యోగం చేస్తూ కూడా లోపల కూడా మీరు ఇంట్లో కూడా అన్నీ సమర్థవంతంగా అన్నీ చేస్తున్నారు కాబట్టి అన్ని వంటలు అందరికీ వచ్చు. సో, నేను ఇంకా మీకు ఈజీగా చెప్పేస్తాను. సో, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేయండి. నూనె వేశాక బాండీలో నూనె వేశాక అప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేశాక అప్పుడు తగినంత పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి. అది చీల్చి వేస్తారా? సగానికి కట్ చేసి వేస్తారా? అది మీ ఇష్టం. ఎన్ని తీసుకుంటారో అది కూడా మీ ఇష్టం. ఎందుకంటే కారానికి తగినంత వేసుకోవాలి కాబట్టి. ఎక్కువ కారం తినలేని వాళ్ళు తినలేరు కాబట్టి మళ్ళీ ఎండు కారం కూడా మనం వేస్తాం కాబట్టి. సో, పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు ఆ ఫ్లేవర్ కావాలి అన్న వాళ్ళు వేసుకోవచ్చు. లేదు అనేవాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. నేను 2 రకాలుగాను చెప్తాను. బికాజ్ అందరూ మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా లేకుండా తినలేరు. అలాగే మసాలా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, నేను ఇద్దరికీ చెప్పేస్తాను. అక్కర్లేని వాళ్ళకి స్కిప్ చేయండి. కావాల్సిన వాళ్ళకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పసుపు వేసేసి, అప్పుడు ఈ బంగాళదుంపలు మీరు ఏదైతే పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నారో అవి వేసేయండి. వేసేసాక బాగా కలపండి. కొంచెం 2 గుప్పిళ్ళు నీళ్లు జల్లండి. బికాజ్ మరీ డ్రైగా ఉంటుంది. ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి మనం చపాతీలోకి, పూరీలోకి తినాలి కాబట్టి. సో, ఇలాగ మీరు నీళ్లు జల్లండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ కలపండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలపండి. వచ్చాక మూత తీయండి. మూత తీశాక కరివేపాకు వేయండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలపండి. తగినంత ఉప్పు వేయండి. మీకు రుచికి తగినంత ఉప్పు వేయండి. అలాగే ఆశీర్వాద్ కారం నేను వాడతాను. మీరు ఏ కారం వాడతారో అది దాంతో 2 స్పూన్స్ కారం వేయండి.
మరీ చిన్న చిన్న స్పూన్స్ కాదు, మామూలు మీడియం సైజ్ స్పూన్స్‌తో 2 స్పూన్లు వేయండి. మొత్తం ఉల్లిపాయలు, పోపు, ఈ బంగాళదుంపలు అంతా బాగా కలిసేటట్టు కలిపేయండి. అంతేనండి. గరం మసాలా కొంచెం లాస్ట్‌లో మాత్రం హాఫ్ స్పూన్ గరం మసాలా వేయండి. ఎవరెస్ట్ గరం మసాలా వేసేయండి. బాగా కలిపేయండి. అంతే, మీ రెసిపీ తయారైపోయింది. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. అంతే, మీ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. శుభ్రంగా చపాతీలు చేసేసుకుని హాయిగా నంచుకొని తినేయొచ్చు. అలాగే పూరీల్లోకి బావుంటుంది. దోసల్లోకి మసాలా దోస కావాలన్నప్పుడు కూడా మీరు ఈ కూరని మీరు స్ప్రెడ్ చేసేసి మసాలా దోస చేసేయొచ్చు. అలాగే బంగాళదుంప కూర తినాలి అనిపించినప్పుడు కూడా మీరు ఇలాగా చేసుకొని తినొచ్చు. కానీ కొత్తిమీర, కరివేపాకు మాత్రం కంపల్సరీ. పచ్చిమిరపకాయలు మంచిగా వెయ్యాలి. కారం, ఉప్పు తగినంత వెయ్యాలి. కొంచెం ఎవరెస్ట్ గరం మసాలా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి నేను చెప్తున్నాను. మరి ఉల్లిపాయలు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ బంగాళదుంప కూర చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇలాగా నేను మీకు 4 రెసిపీస్ ఈ ఈ దీంట్లో చెప్పేసానండి. మళ్ళీ ఏదైనా నేను కొత్తవేమైనా చేస్తే, ఏదైనా పెండింగ్‌లో ఉండిపోయినవి మళ్ళీ ఇంకో దాంట్లో నేను మీకు చెప్తానండి. సో, మీకు మాక్సిమం షార్ట్స్‌లోనే మీకొచ్చేస్తాయండి. మీరు ఆ షార్ట్స్‌లోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది నేను చేసిన రెసిపీస్. కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోతాను. 1 మినిట్ షార్ట్ ఉంటుంది కాబట్టి మీకందరికీ తెలుసు కాబట్టి యూట్యూబ్ గురించి. సో, మీరందరూ కూడా నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఎన్నో మెడ్లీస్ ఒస్తాయి. రఫీద్ అయిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా చాలా ఒస్తాయి. ఇంకా చాలా ఏళ్ళు మీతో నేను ప్రయాణం చేయాలి గాబట్టి, మీరందరూ నా పాటలు బోలెడన్ని వినాలి కాబట్టి, ఎన్నో మెలోడీస్ ఒస్తాయి. ఎన్నో ముచ్చట్లొస్తాయి. సో, ఆ ముచ్చట్లలోనే నేను 4, 5 కలిపేస్తాను కాబట్టి రెసిపీస్ మీకు ఈజీ అయిపోతుంది. ఒక్కొక్కటి 15 నిమిషాలు వినక్కర్లేదు. ఒకేసారి 10 నిమిషాల్లో మీకు 4 రెసిపీస్ వచ్చేస్తాయి. సో, నేను ఇలా కంటెంట్ మార్చానండి. సో, మీరందరూ కూడా, నేను కంటెంట్ మార్చాను కాబట్టి మీరందరూ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూసుకోండి. అంతేనండి. నేను మరిన్ని ముచ్చట్లో మళ్ళీ కలుస్తాను. ఇంకా చాలా 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 మంచి మంచి పాటలొస్తాయి. వెయిట్ అండ్ సీ. చాలా మంచి పాటలొస్తాయి. వినండి. అందరూ వినండి. ఎంజాయ్ చేయండి. నేను మరిన్ని ముచ్చట్లలో మరిన్ని పాటలతో మీ ముందుకొస్తాను. బాయ్ అండి.